శ్రీ గురుభ్యో నమ. మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు పరిహారం కూడా తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించి పక్ష ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. వీరికి ద్వితీయమందు కేతువు, మరి 6 వచ్చేటప్పటికి రవి బుధ శనుల యొక్క సంచారం, సప్తమంలో శుక్ర రాహువుల యొక్క సంచారం, నవమంలో గురువు యొక్క సంచారం, దశమంలో కుజుని యొక్క సంచారం చూస్తున్నాం. సింహరాశి వారికి సంబంధించి ఉన్న గ్రహస్థితి ఆధారంగా ఫలితాలను మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే వీరికి చూస్తే కనుక సింహరాశి వారికి ఇందాక చెప్పుకున్నట్టుగా ద్వితీయమందు కేతు యొక్క సంచారం, మరి దశమంలో గురువు యొక్క సంచారం, ఏకాదశమందు అంగారకుడు కుజుని యొక్క సంచారం, 6 సప్తమంలో వచ్చేటప్పటికి రవి బుధ శని యొక్క సంచారం, అష్టమంలో శుక్ర రాహువుల యొక్క సంచారం, దశమంలో వచ్చేటప్పటికి గురువు యొక్క సంచారం, ఏకాదశమందు కుజుని యొక్క సంచారం, ద్వితీయమందు కేతువు యొక్క సంచారం. ఈ రకమైన గ్రహస్థితి ద్వారా సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక విద్యార్థులవచ్చు, ఉద్యోగస్తులవచ్చు, కళారంగంలో, నిర్మాణ రంగంలో, ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ యొక్క ప్రతిభా పాఠవాలతో ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడతారు, ముందుకు వెళ్ళిపోతారు. అదే రకంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో పూర్తి స్థాయిలో మరింత పై స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి ప్రయత్నపూర్వకంగా నూతన ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వ్యాపారస్తులకి మీకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి మొత్తం కూడా వచ్చేటటువంటి అవకాశం పూర్తిగా కనపడుతుంది. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక కొంత కళారంగంలో ఉండేటువంటి వారికి పారితోషిక పరంగా కొంత తగ్గినా కూడా, పేరు కొంత తగ్గినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరిన్ని అవకాశాలు వచ్చేటువంటి అవకాశం పూర్తిగా కనపడుతుంది. ఇక విద్యార్థులకు వచ్చేటప్పటికీ తగినటువంటి ఏకాగ్రతతో ప్రవేశ పరీక్షలందు కానీ ఇతరత్రా పరీక్షలందు కానీ ఉత్తీర్ణత శాతాన్ని ఖచ్చితంగా పెంచుకునే అవకాశం అయితే కనపడుతోంది. ఇక నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి ఆశాజనకంగా కనపడుతోంది. మీరు నిర్మించినటువంటివి ఏదైనా కూడా ఆశించిన స్థాయిలో మరి లాభం రాకపోయినా, కొంత లాభంలో క్షీణత కనిపించినా కూడా లాభం వస్తుంది, కానీ లాభ శాతం కొంత తగ్గుముఖం పడుతుంది. ఖచ్చితంగా మీకు ప్రోత్సాహం లభిస్తుంది. మరింత ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకొని నిలబడతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఇక్కడ కేవలం సింహరాశి వాళ్ళు పరిశీలిస్తుంటే కనుక మనం శుక్రునికి సంబంధంగా, శుక్రునికి ప్రీతిగా మరి ఒక శుక్రవారం నాడు ఒక 2 కేజీలు బొబ్బర్లు లేదా అలసందలు అంటారు, అవకాశం ఉంటే తెల్లవి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో ఎర్రవైనా ఒక 2 కేజీలు శుక్రవారం నాడు దానం ఇవ్వండి. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలన్నా కూడా నన్ను సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.